మార్చి 9 కొరకు సిహెచ్ఎస్ పజ్జన్న గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇర్మియా 29 అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యంలోనున్న సూత్రం ఏమిటంటే, మనమందరం ఏ దేశంలో ఉన్నప్పటికీ మన ప్రభువును బట్టి మనం పరదేశులమే. కాబట్టి మనం నివసిస్తున్న దేశ ప్రజల యొక్క శాంతి కొరకు, అభివృద్ధి కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే వారి మధ్యలోనే మనం నివసిస్తున్నాం కదా. మన నిరంతర విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన పట్టణం, మన దేశం తప్పకుండా దీవించబడాలి. భారతదేశం కొరకు, ప్రత్యేకంగా తెలుగు ప్రజల కొరకు చేసే ఆసక్తికరమైన ప్రార్థన విశ్వాసులమైన మనందరి నోళ్లలో ఎప్పుడూ ఉండాలి. దేశంలోనూ విదేశాలలోనూ గొప్ప శాంతి సమాధానాలు అలుముకునేటట్లు అత్యాసక్తితో ప్రార్థన చేద్దాం. మన వీధుల్లో పోరాటాలు జరిగి రక్తం పారినా, విదేశీయులు మన దేశంపై యుద్ధం చేసి సాహసవంతులైన మన సైనికులను చంపివేసినా, ఆ దుష్పరిణామాలకు మనం ఎంతగానో విలపించాల్సి ఉంటుంది. కాబట్టి శాంతి కోసం ప్రార్థన చేద్దాం. మన స్వప్రజలైనా, వేరే దేశపు తెగలవారైనా స్నేహబంధంలో కలిసి ఉండేలా ఈ శాంతి సూత్రాన్ని అమలు చేద్దాం. దేశానికి శాంతి కలిగినప్పుడు మనకు కూడా శాంతి కలుగుతుందనేది దేవుని వాగ్దానం. ఇది ఎంతగానో కోరదగినది. అప్పుడు మనం కుటుంబాలను దేవుని భయభక్తుల్లో పెంచగలం. ఎటువంటి ఆటంకం లేకుండా సువార్త పరిచర్య జరిగించగలం. ఇక నుండి మనం ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాం. మన దేశస్థుల పాపాలు ఒప్పుకుంటూ మన దేశాన్ని క్షమించమని, దీవించమని యేసునామంలో తండ్రిని వేడుకుందాం.